హాయ్ అండి, దిస్ ఈజ్ నక్షత్ర కలెక్షన్స్. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల నుంచి మనం గోల్డ్ షీట్లలో అప్లోడ్ చేస్తున్నాం ఎక్కువ వీడియోస్. అంటే ఎక్కువ మేకింగ్ ప్లస్ ఏంటంటే కస్టమైజేషన్ కాబట్టి కస్టమర్స్కి ఎలా కావాలి అనేది ఎక్కువ చూసుకుంటున్నాను. దానివల్ల వీడియోస్ చాలా తక్కువ చేయడం జరుగుతుంది. గోల్డ్ షీట్లలో మనకి చాలా ఆర్డర్స్ ఉన్నాయండి. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కావచ్చు, లేకపోతే డైలీ వేర్ స్టడ్స్ కావచ్చు, లేదంటే నెక్లెస్లు, ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని మోడల్స్ మనకు మేకింగ్ అయిపోయిన వరకు ఈరోజు నేను చూపిస్తాను. డిస్పాచ్ చేయడానికి రెడీగా ఉన్నాయి అనమాట. కొన్ని మేకింగ్ అంటే పాలిష్ అవ్వకుండా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూపిస్తాను. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే కొన్ని మోడల్స్ మాత్రమే మనం షీట్లలో వర్క్ అన్నీ చేయగలుగుతాం. అన్నీ చాలామంది ఏంటంటే ఫ్యూజన్ డిజైన్స్ ఉంటాయి చూసారా, డిఫరెంట్ డిజైన్స్, అవన్నీ కూడా పెడుతున్నాను గోల్డ్ షీట్లలో చేయమని. మ్యాక్సిమం 99% నేను షీట్లలో చేయడానికే ట్రై చేస్తున్నానండి. ఇంకా కొంచెం టైం టేకింగ్ అనేది పడుతుంది అనుకుంటా. మాకు 10 days అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 15 days దాకా కస్టమర్కి నేను ఐటమ్ పంపించలేకపోతున్నాను, ఎందుకంటే వర్క్ చాలా ఎక్కువగా ఉండిందనమాట. దయచేసి అర్థం చేసుకోండి. రిప్లైస్ లేట్గా వచ్చినాయి ఏమనుకోవద్దు. పెండింగ్ పార్సెల్స్ ఏమన్నా ఉంటే ఇంకొకసారి నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, ఖచ్చితంగా పంపించేస్తాను. ఓకే, షీటెడ్లో ఇప్పుడు వచ్చినప్పటికి ప్రజెంట్ చూపిస్తుంది లక్ష్మీ అమ్మవారి హారం. ఇది నేను అంతకుముందు వేరే ప్యాటర్న్ చూపించాను. అంటే లాకెట్ సేమ్ వస్తుంది కానీ పైన వచ్చే చైన్ మాత్రం మనకి మారుతూ ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత మ్యామ్కి ఇది చేయించుకోవాలనిపించింది, అందుకని చెప్పి డిజైన్ మార్చాను. ఇది నక్షి అండి, కంప్లీట్గా గోల్డ్ నక్షి. మనకి గోల్డ్లో చేయించుకుంటే ఎలా వస్తుందో నక్షి సేమ్ అనేది వస్తుంది. కింద వచ్చినప్పటికి కంప్లీట్గా రియల్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఇచ్చేసేసాను. ఫ్లెక్సిబుల్. అంతకుముందు మనం చేసిన కాసుహారం ఏంటంటే అది వెనకాల నాన్ పట్టి వస్తుంది, స్టిఫ్నెస్ అది బాగుంటుంది. అది కావాలి అనుకునే వాళ్ళకి ఇది కావాలి అనుకునే వాళ్ళకి ఇది. అంటే కొంతమంది ఫ్లెక్సిబిలిటీ ఇష్టపడతారనమాట. ఇది ఇలా ఫ్లెక్సిబుల్గా చేసాం. మనం గోల్డ్లో చేసుకుంటే ఎలా ఫ్లెక్సిబిలిటీ వస్తుందో అలా చేసాం. ఇది ఇక్కడ మీకు కాపర్ బేస్డ్ అనే లోగో అనేది వచ్చేస్తుంది. మీకు నక్షత్ర కలెక్షన్స్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎలా అంటే మీకు నెక్ పీస్ లాగా కావాలనుకున్నా సరే చేయించుకోవచ్చు అనమాట. రూబీస్ గ్రీన్ కాంబినేషన్స్ ఇచ్చనేది రామ్ పరివార్. కాసు రామ్ పరివార్ తీసుకున్నాము. సేమ్ ఇదే ప్యాటర్న్ మనం లక్ష్మీ అమ్మవారిది కూడా తీసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారిది వద్దు అనుకుంటే ఏదైనా ఫ్లవర్ డిజైన్తో కూడా తీసుకోవచ్చు. అంటే గాడ్ మోటివ్స్ వద్దు అనుకునే వాళ్ళకు కూడా మనం చాయిస్ సేమ్ ఇలాగే లక్ష్మీ అమ్మవారు లేకోకుండా రామ్ పరివార్ లేకోకుండా ఫ్లవర్ మోటివ్స్ అనేది ఇచ్చేసేసి కాసుహారం చేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. మ్యాక్సిమం తొందరలోనే ట్రై చేస్తాను. చాలామంది ఏమంటున్నారంటే మీరు షీటెడ్ చేస్తున్నారు కానీ అన్ని లక్ష్మీ అమ్మవారు లేకపోతే రామ్ పరివార్ ఇచ్చేస్తున్నారు అని అంటున్నారు, అందుకని చెప్తున్నా. ఈ పింక్ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో రియల్ రూబీస్ అండి. స్టోన్ కూడా మీరు క్వాలిటీ అనేది చూసుకోవచ్చు, రియల్ రూబీస్. ఆ ఎంబోజింగ్ ఏదైతే రామ్ పరివార్లో ఉన్న ఎంబోజింగ్ ఏదైతే డీటెయిల్డ్గా ఉండిందో అది గోల్డ్లో వచ్చినట్టుగానే వచ్చింది మనకి. వెయిట్ కూడా పెద్దగా ఉండదు. ఇది నెక్ పెట్టడానికి బ్యాక్ చైన్ రెడీ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇయర్ రింగ్స్ కూడా నేను దీనికి మ్యాచింగ్ ఇచ్చేసాను. దీని మీద కూడా మన లోగో అనేది వచ్చేస్తుంది, నక్షత్ర కలెక్షన్స్. లైట్ వెయిట్ అండి, కంప్లీట్గా లైట్ వెయిట్. యాజ్ ఇట్ ఈజ్ మనకి 22 క్యారెట్ గోల్డ్లో చేయించుకుంటే అలా వస్తుంది. కాకపోతే టైం టేకింగ్ అండి ఖచ్చితంగా, ఎందుకంటే మనకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. మీరు ఒకసారి గోల్డ్ షాప్లో చెక్ చేసుకోండి కాసుహారం ఎలా ఉంటుందని. ఈ డీటెయిల్డ్ అండ్ ఈ ఫ్రీనెస్ ఉంది చూసారా, ఇది ఇంపార్టెంట్ అనమాట దీనికి వచ్చేటప్పటికి. అంటే ఈ మోడల్కి వచ్చేటప్పటికి ఒకవేళ కావాలి అనుకుంటే ఇలా నెక్ పీస్లా కూడా చేసుకోవచ్చు మనం. ఇలా జస్ట్ ఈ లాకెట్ని, అంటే ఇది డిటాచబుల్ అని కాదు చెప్తున్నాను అనమాట. ఎవరికన్నా కావాలి, నా దగ్గర పెద్ద గోల్డ్ది కాసుల పేరు ఉంది, పైన నెక్లెస్ షీటెడ్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలాగ మనం కాసు నెక్లెస్ అయినా చేసుకోవచ్చు. లాకెట్ లేకుండా కాసు హారం కూడా చేసుకోవచ్చు. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. గోల్డ్లో చేయించుకోవాలనుకుంటే విత్ ఇయర్ రింగ్స్ 75 to 80 grams అవుతుంది. ఇది మనం దీనిని 15 grams చేసాము. విత్ ఇయర్ రింగ్స్తో కలిపి 15 grams చేసాం అనమాట. ఇది నీలిమా మ్యామ్ కోసం నేను మేకింగ్ చేసా. ఇది అయిపోయింది. ఇంకా వేరే మోడల్స్ అన్నీ కూడా ఒకసారి చూపించేస్తాను. మేకింగ్లో ఉన్నవి ప్లస్ షీటెడ్లో డైలీ వేర్ బ్యాంగిల్స్.
లక్ష్మీ అమ్మవారు వచ్చేసింది. దీంట్లోనే వేరే డిజైన్ నేను అంతకుముందు చూపించాను. ఇంకొకటి చాలామంది మిస్ అవుతున్నారండి. ఇమిటేషన్వి కూడా చేయండి, రియల్ బీట్స్తో కూడా నేను తప్పకుండా చేస్తా, అవి కూడా చేయాలి. ఇది వచ్చేటప్పటికి బ్యాంగిల్స్ షీటర్లోనేనండి. ఇది కూడా ఇది మేడం నాకు మోడల్ వచ్చేటప్పటికి గోల్డ్ ఇచ్చారు, గోల్డ్ బ్యాంగిల్స్. ఇదిగోండి నక్షత్ర కలెక్షన్, కాపర్ బేస్డ్ అన్నట్టు. ఓకే, ఇదంతా కూడా మీకు వైట్ స్టోన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇలా స్ప్రింగ్ లాగా వచ్చింది డిజైన్. ఈ ప్లేస్లోనే మనం బ్లాక్ బీట్స్ కూడా వేసుకోవచ్చు. చాలామంది చూసే ఉంటారు గోల్డ్లో మనకి ఇక్కడ సన్నగా బ్లాక్ బీట్స్ వచ్చేస్తాయి, అలా కూడా వేసుకోవచ్చు. మ్యామ్ ఇలాగే కావాలన్నారు, ఇలాగే చేసాము. వైట్ బీట్స్ మనకు షుగర్ బీట్స్ ఉంటాయి చూడండి, సాఫ్ట్ బీట్స్ లాగా, అవి చిన్నవి వేసుకోవచ్చు, లేదంటే బ్లాక్ కూడా వేసుకోవచ్చు. ఇవి డైలీ వేర్ బ్యాంగిల్సే. ఇది గోల్డ్ది మేడం దగ్గర యాక్చువల్లీ ఉంది, సేమ్ ఇదే ప్యాటర్న్. ఎక్స్ట్రా బ్యాంగిల్స్ కావాలన్నట్టు సేమ్ ప్యాటర్న్ చేయించుకున్నారు. మనం ఇక్కడ బ్లాక్ బీట్స్ వేసుకోవచ్చు మధ్యలో, బాగుంటుంది ఇలా సన్నగా, చాలా సన్నవండి. 0.5 సైజు సాఫ్ట్ బీట్స్ ఉంటాయి, అంటే షుగర్ బీట్స్ లాంటివి గోల్డ్లో యూజ్ చేస్తారు కదా, అవి ఇక్కడ మిడిల్లో గ్యాప్ వేసుకోవచ్చు. ఆర్డర్ ఉన్నాయి అవి కూడా, నేను అవి కూడా చూసి నేను మీకు పంపిస్తాను. షాప్ దగ్గరికి వచ్చి ఆర్డర్ ఇచ్చారు మ్యామ్. అవి కూడా అయిపోయినాక నేను ఒకసారి షార్ట్ అప్లోడ్ చేస్తాను, వీడియో కానీ షార్ట్ కానీ. ఇంకా ఇవి వచ్చేటప్పటికి మనకి 3 పెండెంట్స్. ఇవి చాలా ఎక్కువ రెస్పాన్స్ ఏదన్నా షీటర్లో వచ్చింది అంటే అది ఇదేనండి. ఇవి ఒక 4 లాకెట్స్ రెడీగా ఉన్నాయి డిస్పాచ్ చేయడానికి, అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి. ఎవరికన్నా కావాలనుకుంటే కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతాయి. ఇవన్నీ చిన్న చిన్న పెండెంట్స్ కాబట్టి లాస్ట్ వీడియోలో ఒకసారి చూడండి, మీకు కనిపిస్తాయి దాంట్లో. ఇది వచ్చేటప్పటికి చాలా మేకింగ్ చేసామండి. ఇవి మాత్రం అసలు షీటర్లో నేను ఇది ఎక్స్పెన్సివ్ కాబట్టి నేను ఇన్ని పీసెస్ చేస్తానని నేను నిజంగా అనుకోలేదు, కానీ చాలా ఎక్కువ పీసెస్ చేశాను. ఇవి రియల్ రూబీస్ అండ్ రియల్ మనకి సీజర్స్ కూడా కాదు, ఈ వైట్ స్టోన్స్ వచ్చేటప్పటికి రియల్ సరోస్కి వస్తుంది మీకు, అందుకని అంత షైన్ ఉంటుందన్నమాట. నక్షత్ర కలెక్షన్స్ ఇది కూడా రెడీగా ఉంది. ఇంకొకటి ఇది ఒకటి చేసామండి. ఇది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మనం స్టోన్స్లో చేస్తున్నాము. ఇది అంతకుముందు నేను రెడ్ స్టోన్స్లో ఒక నెక్లెస్ కూడా చూపించాను, వాణిశ్రీ నెక్లెస్ అని చెప్పి. 5 లాకెట్స్ లాగా వస్తాయి, 3 లాకెట్స్ లాగా వస్తాయి. అది చాలా బాగుంటుంది, సుధా మ్యామ్ కోసం మేకింగ్ చేశాను. ఇది వచ్చేటప్పటికి ఇంకా బాగుంది. కంటే అని కూడా అనుకోవచ్చు. ఇది నాన్పట్టి, ఇది ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాను దీనికి కూడా. ఇక్కడ బాల్స్ ఏదైతే ఉండిందో ఇది గోల్డ్ షీట్లో మనకు వస్తాయి ఇక్కడ నుంచి బాల్స్. నేను ఆల్రెడీ ఇలాంటి బాల్స్ మేకింగ్ చేపిస్తున్నాను షీటర్లో. నేను చెప్పాను అంతకుముందు వీడియోస్లో కూడా, మనకు నక్షి బాల్స్ రావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది, నేను మేకింగ్ చేసుకోవాలి అన్నట్టు. ఇవి మేకింగ్ చేస్తాను అనమాట. అంటే మనకు బ్లాక్ బీట్స్లో కూడా వేసుకోవచ్చు. చూడండి ఒకసారి, ఇలాంటి బాల్స్ బ్లాక్ బీట్స్లో సింగిల్ బాల్ వేసుకొని అయినా సరే, బ్లాక్ స్టోన్ వైట్ స్టోన్ వేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా మనం గోల్డ్లో చూస్తూ ఉంటాం బాల్స్. ఇదంతా కూడా నేను షీటర్లో మేకింగ్ చేయించా. ఇంకా చిన్న ఫినిషింగ్ వర్క్ ఉండింది, అయిపోతుంది అనమాట. నక్షత్ర కలెక్షన్స్ రాగితో అని మీకు వర్క్ అనేది మాత్రం డీటెయిల్గా వస్తుందండి. లేట్ అయితే ఒక 4 రోజులు లేట్ అవుతుంది, కానీ స్టోన్ ఫిట్టింగ్లో ఉంది యాక్చువల్లీ. వీడియో అప్లోడ్ అవుతుందని చెప్పి తీసుకొచ్చేసాను. ఇంకా ఇక్కడ 2 స్టోన్స్ బిగించాలి, ఇక్కడ ఒక స్టోన్ బిగించాలి. కంప్లీట్ అయిపోయింది, ఫిట్టింగ్ జరుగుతూ ఉందన్నమాట. షోల్డరింగ్ చూసుకోవచ్చు, మీకు గోల్డ్ ఏదన్నా మీ దగ్గర ఉంటే దాన్ని పక్కన పెట్టుకొని చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ సపోర్ట్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అంత వర్క్ అనేది మాత్రం నీట్గా జరుగుతుంది నాకు తెలిసినంతవరకు. నేను పర్ఫెక్ట్ ఇస్తున్నానని అనుకుంటున్నా. ఓకే, ఇదంతా కూడా షోల్డరింగ్ అది చేయటం, ఈ లీవ్స్ కానీ ఇవన్నీ కూడా మనం గోల్డ్లోనే చూస్తూ ఉంటాం ఇలాంటి ప్యాటర్న్స్. కాకపోతే సుజాత మ్యామ్ మీరు చేయగలరు అని చెప్పి ఇచ్చారు. ఓకే, ఇందులోనే మనం లాకెట్ విడిగా చేసుకోవచ్చు, డిటాచబుల్ లాకెట్ చేసుకోవచ్చు. దీన్ని ఇయర్ రింగ్స్ చాంద్బాలీస్ చిన్నవి చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ స్టడ్స్ చేసుకోవచ్చు, సేమ్ స్టడ్స్ చేసుకోవచ్చు. మ్యామ్ అయితే నాకు ఇది ఒకటే ఇచ్చారు. దీనికి అప్రాక్సిమేట్లీ ఎంత పడిందో కూడా చూడాల. ఇది వచ్చేటప్పటికి నాన్పట్టి బ్యాక్ చైన్ చాలా చాలా బాగుంది. ఈ బాల్స్ వరకు కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం.
లాకెట్ వితౌట్ లాకెట్ ఓన్లీ బాల్స్ ఇచ్చేసి ఈ చైన్ వర్క్ కూడా చేసుకోవచ్చు, నెక్ పీస్ లాగా. ఇలా కూడా అలా కూడా బాగుంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ వస్తూ ఉంటాయి కదా, ఈ థాట్స్ అన్నీ నాకు చెప్తా ఉంటారు అనమాట. ఇక అప్పుడు వీడియోస్ చేయడం లేట్ అవుతుంది అంతే. ఇంకొకటి, ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదండి. ఇది అంతకుముందు ఆల్రెడీ చూపించాను నేను, మొజనైట్స్ లాకెట్. ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు, ఫినిషింగ్ ఉంది, ఫినిషింగ్ చేయాలి దీనికి. ఇదొకటి. ఇదేమో అంతకుముందు నేను లోటస్ చెప్పాను, దీని సుధా మ్యామ్ కోసం లోటస్ది నేను లాకెట్ అది చేశాను అంతకుముందు, ఇయర్ రింగ్స్. ఇంకా ఇది ఫినిషింగ్ అవ్వలేదండి, వైట్గా ఉందనుకున్నారు, జస్ట్ షోల్డరింగ్ అయింది అంతే. ఇవన్నీ షోల్డరింగ్ అయింది, ఇంకా ఫినిషింగ్ పాలిష్కి పంపించలేదు. ఇంకోండి ఇంకా మీకు అతుకులు అవి కనిపిస్తూ ఉన్నాయి, షోల్డరింగ్ అయినాయి. ఇది లోటస్ డిజైన్తో అంతకుముందు నేను చేశానండి. స్టోన్స్ చూసుకోవచ్చారు అసలు మీరు, ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పాలిష్ అవ్వకుండానే ఎంత షైన్ అనేది ఉన్నదో ఒకసారి మీరు చూసుకోవచ్చు. స్టోన్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇది ఫినిషింగ్ అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను, ఒకసారి బ్యాక్ చైన్ అది వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి విజయలక్ష్మి గారి కోసం చేయించాను. ఇది ఇలాంటి స్టడ్స్ ఇంతవరకు లాకెట్ చేశాను, అప్పుడు చెప్పాను అనమాట. ఇది కావాలనుకుంటే మీరు నెక్లెస్ లాగా కూడా చేయించుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి స్టోన్స్ క్వాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి రిచ్నెస్ అనేది కనిపిస్తుంది మీకు డైమండ్స్ లాగా అని చెప్పాను. మ్యామ్ చేయమన్నారు. ఇక్కడంతా కూడా మనం బీడ్స్ అనేది అటాచ్ చేయాలి. ఇంకా వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారి పెండెంట్స్ అండి. ఇవి అంతకుముందు పర్పుల్తో చూపించాను, కెంపు పచ్చతో కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. ఇవి కెంపు పచ్చతో రెడీగా ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేటప్పటికి కంప్లీట్ అయిపోయింది. సేమ్ లాకెట్ కంప్లీట్ అయిపోయింది. కింద వచ్చేటప్పటికి రియల్ గ్రీన్ ఇచ్చేసాం. మరి ఎమరాల్డ్స్ ఉంటాయి కదా మనకి చిన్నవి 2 mm అయితే అది ఒక మనీ ఇచ్చేసాను అనమాట. ఇది మ్యామ్కి ఏంటంటే నెక్లెస్కి మ్యాచింగ్ అన్నట్టు చేయించుకున్నారు. ఇవి వచ్చేటప్పటికి ఆక్వా బ్లూ అండి, రియల్ ఆక్వా బ్లూ. ఇది మనకి స్టోన్ కూడా ఏంటంటే అసలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి ఇవి స్టోన్స్ అన్నీ కూడా. ఇదేంటంటే ఇక్కడ నుంచి బ్లాక్ బీడ్స్ ఫిట్ చేయటమేనండి. దీనికి గోల్డ్ షీట్లో మనకి బ్లాక్ బీడ్స్ చూపిస్తూ ఉంటాం కదా, అది ఫిట్ చేసుకోవటమే. ఇవి ఒక 3 ఆర్డర్స్ ఉన్నాయి మనకి. ఇవి 3 కూడా మేకింగ్ చేసి పంపించేస్తాను. ఇది కూడా ఫినిషింగ్ అవ్వలేదండి, జస్ట్ స్టోన్ ఫిట్టింగ్ మాత్రమే అయింది. బేబీ పింక్. ఇందులో నేను వేరే మోడల్ చూపించాను అంతకుముందు. ఇది వచ్చేటప్పటికి మధు మ్యామ్ కోసం కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేసి హ్యాంగింగ్స్ కావాలన్నారు, దాన్ని డిజైన్ని చేంజ్ చేసి ఇది మేకింగ్ చేయడం జరిగింది. ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయండి, దయచేసి అర్థం చేసుకోండి. పర్ గ్రామ్ వచ్చేటప్పటికి 6200 ఉంటే అప్రాక్సిమేట్లీ 1 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే మనకి ఇదని కాదు, లాకెట్లు అవి కూడా 1 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 7000 మినిమం వేసుకోవాలి. ఆ తర్వాత మనకి లాకెట్లు ఇయర్ రింగ్స్ అన్నీ మిక్స్ అయ్యే కొద్దిగా 1.5 గ్రామ్ 2 గ్రామ్స్ 10 గ్రామ్స్. నిజంగా మోడల్స్ అన్న అలాగే చేస్తున్నాం కాబట్టి గోల్డ్లో చేయించుకుంటే ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతాయి కాబట్టి ఇవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. అందుకని షీటెడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. దాంతో ఏంటంటే వర్క్ కూడా లేట్ అయినా సరే వర్క్లో కాంప్రమైజ్ అయ్యేది మాత్రం అస్సలు ఉండదు. కస్టమర్ హడావిడి పెట్టినా సరే నేను అసలు చెయ్యను. నీట్గా వచ్చిన తర్వాత మాత్రమే అది అప్లోడ్ చేయడం కానీ లేదంటే వాళ్ళకి పంపించడం కానీ జరుగుతుంది. అది మాత్రం 100% కన్ఫర్మ్. ఓకేనా. ఇమిటేషన్ అవి మాత్రం ఏమైనా పెండింగ్స్ ఉంటే దయచేసి ఇంకొకసారి వాట్సాప్లో పింక్ చేయండి, ఖచ్చితంగా పంపించేస్తాను. ఎందుకంటే ఎక్కువ అప్లోడ్ చేయడానికి రీజన్ కూడా అదే. ఎందుకంటే ఎక్కువ ఈ షీటెడ్ వర్క్లో ఉండటం మూలంగా ఇటు ఇమిటేషన్ చేసి మళ్ళీ అవి అప్లోడ్స్ వచ్చి సింగిల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మన కస్టమర్కి ప్రాబ్లం అవుతుంది. ఇవి కూడా నేను ఎక్కువ పీసెస్ నేను మేకింగ్ చేసుకొని పెట్టిన తర్వాత, అంటే షీటెడ్ కాకుండా మనం కట్టుతీగతో చేసేవి కస్టమర్కి లేట్ అవ్వకుండా ఉండటానికి మాత్రమే. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే అన్నీ కూడా మనకి
పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత ఏంటంటే కొంచెం టైం టేకింగ్ తగ్గుతుంది మనకి మేకింగ్లో కానీ లేకపోతే కస్టమర్కి చెప్పడం కానీ ఈజీగా తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ దానివల్ల వచ్చిన లేట్ కానీ అంతకన్నా ఏం లేదు. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నక్షత్ర కలెక్షన్స్. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షీటెడ్ మాత్రం కస్టమైజేషన్ అవైలబుల్, రియల్ బీట్స్ అన్నీ అవైలబుల్. పర్ల్స్లో మనకి డిఫరెంట్ క్వాలిటీస్ వచ్చినాయి, డిఫరెంట్ బీట్స్ వచ్చినాయి. పకడాలు పర్ల్స్లో నేను అన్నీ కూడా రేపు ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేస్తాను, దయచేసి చూడండి. ఫ్రెష్ వాటర్ పర్ల్స్ చాలామంది చిన్న సైజ్ అడిగారు. ఫ్రెష్ వాటర్ పర్ల్స్లో చిన్న సైజులో రా మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 500 లైన్స్ అవైలబుల్ ఉన్నాయి. రేపు నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నక్షత్ర కలెక్షన్స్. బై.